ఈరోజు ఓకే అండి కుసుమ కుమార్ గారు చెప్పండి మోహన్ రెడ్డి గారు ఏంది 20 నిమిషాలు అప్పుడు 10 నిమిషాలు ఇప్పుడు 10 నిమిషాలు అమ్మకి నాకు 5 నిమిషాలు ఇచ్చినారు చెప్పండి మోహన్ రెడ్డి ఇంతమంది నేను మాట్లాడకపోతే ఎట్లా చెప్పండి ఇప్పుడు కుసుమ కుమారి గారు రాజకీయాల్లో కొత్త ఆమెకు తెలిదేమో మరి నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు 18 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఉమ్మడి కడప జిల్లా కుమారి గారు ఉమ్మడి కడప జిల్లా తెలుగు చేశారు మాట్లాడారు 12 ఏళ్ళు పనిచేసిన రైట్ కుసుమ కుమారి గారు కాదని మీరు కొత్త రాజకీయాలు అంటున్నారు కదా, నేను కొత్త కాదు అని చెప్తున్నా. నేను మాట్లాడలేదు కదా. మాట్లాడండి మోహన్ రెడ్డి గారు మీరు ఆ రాజకీయ అనుభవాలు అనేది అంటున్నారు కదా, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సతీష్ అని అడుగు చెప్తాడు. మీరిద్దరు మాట్లాడడం వల్ల మీ ఇద్దరు మాట్లాడింది అర్థం కాకుండా పోతుంది. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజకీయ ప్రస్థానాల గురించి అనుభవాల గురించి వద్దు, ఇప్పుడు టాపిక్ మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు టాపిక్ ఫస్ట్ కూడా మాట్లాడాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి 15 ఏళ్ళ ముఖ్యమంత్రి ఎప్పటి నుండి ముఖ్యమంత్రి 1995లోనే రామారావుకి ఎన్నుపోటు పొడిసి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక నువ్వు చూసినావా ఎన్నుపోటు పొడిచింది? నువ్వు చూసినావా అంట? ఎప్పుడు కాదు, నన్ను వాళ్ళ ఇంట్లో ఉన్నావేమో, వాళ్ళ కుటుంబ మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం గురించి కాదు నువ్వు మాట్లాడాల్సింది. కుసుమ కుమారి గారు ఒక్క నిమిషం అండి, మీ టర్న్ వచ్చాక మాట్లాడండి. మోహన్ రెడ్డి గారిని కంప్లీట్ చేయనివ్వండి. కుసుమ కుమారి గారు వివేకానంద రెడ్డి గొడ్డలపాటు గురించి మేము కూడా మాట్లాడతామండి. వివేకానంద రెడ్డి గొడ్డలపాటు గురించి మేము మాట్లాడతాం. ఓకే కుసుమ కుమారి గారు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. మీ టర్న్ వచ్చాక మీరు మాట్లాడండి. మీరు చెప్పండి మోహన్ రెడ్డి గారు. మరి గొడ్డలపాటు కాదండి వాళ్ళు అనేది, వాళ్ళు వెన్నుపాటు గురించి మాట్లాడితే మేము గడ్డలపాటు గురించి మాట్లాడతాం కదా. గ్రేస్మా గారు నోట్ చేసుకొని మీ టర్న్ వచ్చాక మాట్లాడండి. కుసుమ కుమారి గారు మీరు చెప్పండి. మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి, టైం అయిపోతుంది. చెప్పండి. ఇప్పుడు రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయింది? మళ్ళా మీరు బుద్ధటికి వెళ్తారండి. రామారావును వెన్నుపోటు పడిచి 95లో ముఖ్యమంత్రి అయినాడు. 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారు ఉన్నప్పుడు కడపలో పులివెందుల్లోనే 3 జడ్పీటీసీలు గెలిచినారు. వీళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా ఎప్పుడు లేదు, మమ్మల్ని తరిమి కొట్టారు. మోహన్ రెడ్డి గారు మనం డిబేట్ లో ఉన్నాం. ఏంది చెప్తున్నారు? మోహన్ రెడ్డి గారు మనం డిబేట్ లో ఉన్నాం. మీరు కొంచెం లాంగ్వేజ్ ఒక్కసారి చూసుకొని ఇప్పుడు టాపిక్ చెప్పండి. ఇప్పుడు రిగ్గింగ్ జరిగిందా? అసలు ఈ ఎలక్షన్స్ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయా లేదా చెప్పండి. గ్రీష్మ గారు కదా, మీరు మాట్లాడదు మీకు తెలియదా? ఆయన మాట్లాడదు మీకు తెలియదా? ఎప్పుడు నుంటే 40 ఏళ్ళ ఉంటే అక్కడ అడుగు పెట్టని లేదు. అవన్నీ అవసరమా? ఇది మాట్లాడమనొచ్చు కదా ఏమన్నా మీరు. అవునండి, మనకి ఇప్పుడు టైం అయిపోతుంది. మీరు ఒక్కసారి మీరు పాయింట్ ఒక్కసారి చెప్పండి. టైం ఏదికి ఇచ్చినారమ్మా? నాకు ఇచ్చింది 5 నిమిషాలు ఇచ్చిన టైం. చెప్పండి మోహన్ రెడ్డి. అందుకే అడిగింది అర్ధగంట అని. మీరు వాళ్ళకి అంత టైం ఇచ్చి నాకు టైం వచ్చి నాకే టైం అంటే ఎట్లవుతుంది? మీరు చెప్పండి. మీ టర్న్ మీరు మాట్లాడండి. 6 జడ్పీటీసీలకు 3 ఎట్లా గెలిచినారు? సిగ్గంటే మనం సిగ్గు అనిపిస్తుందా మనం అబద్ధాలు చెప్పేటప్పుడు? మన ఎమ్మెల్సీ ఎవరు? రామ్ గోపాల్ రెడ్డి ఎప్పుడు గెలిచినాడు? బీటెక్ రవి ఎప్పుడు గెలిచినాడు? వీళ్ళందరూ ఎట్లా గెలిచినారు? వీళ్ళందరూ పులివెందుల మెజార్టీ ఎట్టొచ్చినాయి? వీళ్ళందరూ ఎంపీటీసీలు సర్పంచ్లు పులివెందులు ఎట్లయినారు? ఏమన్నా మాట్లాడేప్పుడు నోరుందని ఏదంటే అది మాట్లాడేయడమేనా? మీరు సిగ్గు గగ్గల గురించి మాట్లాడకండి. మీరు ఏది మాట్లాడాలి మీరు చెప్పాలి, సూటిగా చెప్పండి. సిగ్గు లేకుండా అంటే మీకు సిగ్గు ఉందా అని అడుగుతా నేను. నన్ను అంతే కదా నేను అడుగుతా. నాకు నిజాయితీ ఉంది కాబట్టి కరెక్ట్ గా చెప్తున్నా. మీకు అవన్నీ లేవేమో. అందరూ అదే అనుకుంటున్నారు. మీరు నీతి నిజాయితీ అయిన వాళ్ళని. ఇంట్లో సొంత బాబాయ్ చంపేసిన వాళ్ళు మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడతారా? సిగ్గుల గురించి మీరు మాట్లాడతారా? మాట్లాడకుండా చేసిందో నువ్వు ఇట్లా అడ్డం వస్తావని మాట్లాడకుండా చేసిందో. నువ్వు నాకు ఇంత అడ్డం వస్తావని తెలిసింటే నేను కూడా అడ్డం పడిందో. ఇంతసేపు నేను అడ్డాలు మాట్లాడలా, నేను కరెక్ట్ గా మాట్లాడా. నేను కరెక్ట్ గా మాట్లాడానయ్యా, నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా. అడ్డాలు మాట్లాడాలి. నేను మళ్ళీ ఇంటికి పట్టుతుంది సార్లే ఉండు. మళ్ళీ ఎందుకు వస్తున్నా? రామప్రసాద్ రెడ్డికి ఏం పని ఉంటుంది అక్కడ? పోలీసులు లేరు అంటే పోలీసులు చేత కాకుండా చేసి పెట్టారు. పోలీసులు మీ కుక్కలాగా పెట్టుకున్నారు. పోలీసులు మీ ఇళ్ళ కాపలా పెట్టుకున్నారు. గతంలో మీరు అలా అదే పని చేశారేమో. గతంలో మీరు పోలీసులు కుక్కల్లాగా పెట్టుకున్నారేమో. ఏం మాట్లాడుతున్నారు ఆఫీసర్స్ ని మీరు? రుజువు ఉంటే ఎందుకు కడతారు? ఓపిక పట్టలేరా? ఇదే కదా మీ బతుకదే. ఎప్పుడు ఇట్లా ఓపిక పట్టలేక మంచల మీద పడి ఎప్పుడు కొరక తినేదే తప్ప మీరు మంచులు చెప్తే వినరు కదా. ఇప్పుడు రామప్రసాద్ రెడ్డి రౌడీనా మినిస్టరా? మా రామప్రసాద్ రెడ్డి మినిస్టరే. పోలీసులు ఏమైనారు?
పోలీసులతో ఎందుకు నిలబెట్టించుకోలేకపోయినారు? మీరెందుకు ఏజెంట్ గారు నియోజకవర్గంలో లేకుండా పోయినారు? మీరంతా అక్కడే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నామంటున్నారు కదా, ఉన్న లీడర్లు ఎందుకు ఏజెంట్ గా కూర్చోలేకపోయినారు? రాయచూట్లో ఉన్న రామప్రసాద్ రెడ్డి ఎందుకు వచ్చినాడు? మంత్రిగా ఉన్న రామప్రసాద్ రెడ్డి ఎందుకు వచ్చినాడు? అక్కడ ఉన్నట్టు వచ్చి డిఐజీ ఆడికి వచ్చి పనిచేయాల్సిన అవసరం ఏముంది? ఎస్పీ గారు ఉండాల్సిన అవసరం ఏంది? ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీకి ఒక డిఐజీ, ఒక ఎస్పీ, వేలాది మంది పోలీసులు ఆడబెట్టి మా నాయకులు, మా కార్యకర్తలు అందరినీ లేకుండా చేసి 6 గంటలకి అవినాష్ రెడ్డి గారిని ఈడ్చుకుంటూ తీసుకొని పోయి జైల్లో పెడతారా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకుంటారా? మీ ఇష్టం వచ్చినట్టు పోలీసులు వాడుకుంటారా? మీరు నీతులు చెప్తారా? ఇదే కాలం మీకు ఉంటుంది అనుకున్నారు శాశ్వతంగా? రేపు మారిన తర్వాత మళ్ళీ ఎట్లుంటుందో తెలుసా మీకు? ఇప్పుడు మీరు మేమే అన్యాయాలు అక్రమాలు చేయాలా కాదు. మీ గవర్నమెంట్ వస్తే భయపడడానికి ఇప్పుడు ఎవరు సిద్ధంగా లేరు. కుసుమకుమారి గారు కంప్లీట్ చేయండి, తర్వాత మీరు పాయింట్స్ నోట్ చేసుకొని మీరు మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఓపిక పట్టచ్చు కదా. 10,000 రూపాయలు ఓటుకు డబ్బులు ఇచ్చినారు, ఒక ముక్కు పొడకి ఇచ్చినారు. మళ్ళా మీరేమిచ్చినారు చెప్పు. కుసుమకుమారి గారు, ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు వాళ్ళెవ్వరు కూడా మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఏం మాట్లాడినా వాళ్ళు ఎవ్వరు ఇంటరప్ట్ చేయలేదు. ఒక్క 2 నిమిషాలు, మనకు టైం అయిపోతుంది, పాయింట్స్ అర్థమే కావట్లేదు. మీరు ఒక్క నిమిషం మీ టర్న్ వచ్చినప్పుడు మీరు పాయింట్స్ నోట్ చేసుకొని మాట్లాడండి. మీరు కంప్లీట్ చేయండి మోహన్ రెడ్డి గారు. నేను 10 నిమిషాలు ఒకసారి, 10 నిమిషాలు ఒకసారి, అమ్మకి 20 నిమిషాలు నేను మాట్లాడుకుంటే ఆమె మాట్లాడుతుందంటే ఆమె రౌడీ అనే, దౌర్జన్యం అనే, ఆయన రామప్రసాద్ రెడ్డి ఏమంతనో ఇప్పుడు కంప్లీట్ చేయండి. మీరు ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కంప్లీట్ చేయండి. తిరిగినాడమ్మా, నీకు ఉదానికే కాదు, మీ రామప్రసాద్ రెడ్డి నాతో పాటు తిరిగినాడు. ఇద్దరం టికెట్లు ట్రై చేసిన వైసీపీలో. ఆయనకు రాకపోతే పోయి టీడీపీలో చేరినా, నేను వైసీపీలోనే ఉండా. అదంతా మీకు రామప్రసాద్ రెడ్డి గురించి నీకు తెలియదు, నాకు తెలుసు. నా బంధువు అతను. ఎవరు ఉండాలో ఆడు ఉండాలి. కానీ ఒక మినిస్టర్ వచ్చి ఏజెంట్ల దగ్గరికి పోయి ఏజెంట్ని బయటికి ఇచ్చి కళ్ళ ముందర కొడుతుంటే చూస్తా నిలబడుకున్నాడంటే ఇదే మీ ప్రజాస్వామ్యము, ఇదే మీ నిష్పక్షపాతము, ఇదే మీ సక్రమైనటువంటి పద్ధతిలో ఎలక్షన్ జరపడము? మీ పోలీసులు, మీరు, మీ ఎన్నికల కమిషను, మీ రౌడీలు, మీ డబ్బులు, మీ దౌర్జన్యము ఇంత దారుణంగా జరిగితే రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా చూస్తున్నారు. ఇంత రాష్ట్రం దరిద్రంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనే. ఇప్పటికి మీ వ్యవస్థలన్నీ కుప్ప కూలిపోయినాయి, వ్యవస్థలన్నీ సర్వనాశనం పెట్టినారు. న్యాయ వ్యవస్థ పోయింది, ఎన్నికల కమిషన్ పోయింది, పోలీసు వ్యవస్థ పోయింది. అన్ని వ్యవస్థలు మీ చేతిలోకి వచ్చినాక సర్వనాశనం చేసి పెట్టినారు రాష్ట్రాన్ని. ఎవడన్నా చూస్తే ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు దండం పెడుతున్నారు. స్వామి ఆంధ్రప్రదేశ్కి మేము రామని అంత కక్ష కట్టుకొని అంత ఉద్దేశపూర్వకంగా దారుణంగా మీరు ఇబ్బందులు పెడుతున్నారని భయపడిపోతుంటే ఆ ఎస్పీలను, ఆ కలెక్టర్లు మేము చెప్పినట్టు వినకపోతే మీకు పోస్టింగ్లు ఉండవు, మీరు ఎక్కడ పోతారో తెలియదని చెప్తే అక్కడున్న డిఐజీ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా ఎక్కువ పనిచేసి వాళ్ళు గెలిపించుకోవాలని వాళ్ళకు ప్రిస్టేజ్ వచ్చింది అక్కడ పోలీసులకు. మీకు రాలే, మీ చేత కాదు, మీరు పులివెందులు ఏమీ చేయలేరు. బయట నుండి రౌడీలు పిలిపించుకోవాలా, ఆదినారెడ్డి రౌడీలు పంపించాలా, ఆ రౌడీలు ఈ రౌడీలు అందరినీ పులివెందులో పెట్టి మీరు దారుణాలు చేసి, దౌర్జన్యాలు చేసి, దాడులు చేసి, దగ్గరికి రానికుండా చేసి, ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి మీరు గెలుచుకుంటున్నారని ప్రయత్నంలో మీరు ఉన్నారు తప్ప మీరు ప్రజాస్వామ్యబద్ధంగా అయితే పులివెందులు ఈ రోజు కాదు, ఇంకా 10 జన్మలు ఇచ్చిన తలకిందులు పడిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉన్నంత వరకు మీ చంద్రబాబు నాయుడు కాదు ఎవరు వచ్చాడని నిలబడినా కూడా గెలిచలేరు. కానీ ఈ విధమైనటువంటి దౌర్జన్యాలతోనే గెలవాలనే ప్రయత్నంలో మీరు పోతున్నారు ముందుకు. కానీ దేవుడైన పైన ఉన్నాడు, కింద మనుషులు ఉంటారు అనేది గుర్తుపెట్టుకొని నడుచుకోండి. ఇదే విధంగా మీరు నడుచుకుంటే రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఇంత 4 ఇంతలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నడుచుకోండి. మా కోసం కాకపోయినా మీకోసము, మీ నాయకుల కోసం, మీ కార్యకర్తల కోసం, ప్రజల కోసం ఉన్న కొంచెం కనీస జ్ఞానంతో నడుచుకోవాలనేది ఆలోచన పెట్టుకొని నడుచుకోమని చెప్తున్నా. కానీ నేనే మీ మాదిరి దౌర్జన్యం చేస్తానని, మీ మాదిరి నేను దాడులు చేస్తానని, మీ మాదిరి నేను కొడతానని, మీ మాదిరి అడ్డం మాట్లాడతానని చెప్పలే. కాబట్టి ఇప్పటికైనా సక్రమంగా నడిపించుకునే దానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప డిబేట్లకు వచ్చి మనం కూడా రెచ్చగొట్టి మాట్లాడి, మనం కూడా రెచ్చిపోయి మాట్లాడి, మనం కూడా జనానికి చెడు సంకేతాలు పంపించి ఎట్లా అవుతుంది? మా కుసుమ్ కుమారి గారు కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు పులివెందులో మీరు చూడంగా మీరు చూడలేదా? ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తలకాయ పాల్గొట్టింది చూడలేదా? ఆ రామలింగారెడ్డి చీర కొట్టింది చూడలేదా? 5 బండ్లు కాల్చిండే చూడలేదా? వాళ్ళ మీద పెట్రోల్ పోసి అగ్గి పెట్టాలని చూసిండే చూడలేదా? అది ప్రతిపక్ష నాయకుడు డైరెక్ట్ సెల్ ఫోన్ లో మాట్లాడింది వినలేదా? ఇంత దారుణం జరిగినా కూడా ఏమి లేదు, ప్రశాంతంగా ఉన్నామంటే ఎట్లమ్మా? ఇంత దారుణంగా ఉన్నప్పుడు కూడా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే చూసే వాళ్ళు ఏమనుకోవాలా, వినే వాళ్ళు ఏమనుకోవాలా, ఆలోచన చేసే వాళ్ళు ఏమనుకోవాలా? భవిష్యత్ తరాలకు ఏం సంకేతాలు ఇస్తున్నామని ఆలోచన లేకపోతే ఎట్లా కుమార్ గారు? మోహన్ రెడ్డి గారు ఓకే, ఇక ఉప్పల లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇద్దరు ఆవేదన కరెక్టే, నేను ఎవరిని తప్పుపట్ట తెలుసుకోలేదు.